1 మంత్ లోపల గ్రామ పంచాయతీలకు 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 మంత్ లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. 100% నిద్ర ఓనిచ్చే ప్రసక్తి లేదు. రామచంద్ర గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచులు అందరితోని వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పరేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాం. ప్రజల లోపల తిరుగుబాటు ఏందో చూపెడతాము. ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిన సర్పంచులు వార్డు మెంబర్లు ఉప సర్పంచులు దాంతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మిందో పక్కా చూపెట్టి తీరుతాం. 100% మేము కొట్లాడుకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు మాత్రం కలిసి వస్తే మీ గ్రామానికి నిధులు వస్తాయి. అన్ని పార్టీల సర్పంచులు మాతో కలిసి రండి. మీ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి పైసలు ఇప్పించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరందరూ ధైర్యంగా ఉండండి. మీ అందరికీ సేవ చేసే బాధ్యత నాది. మీరు ప్రజలకు సేవ చేయాలి.